తెలుసుకుందాం. మళ్ళీ స్టార్ట్ ఇప్పుడు నమస్కారం అండి, నా పేరు ఆంజనేయులు, ఫైనాన్షియల్ మేనేజర్. ఇప్పుడు మనము ప్రతి ఒక్క సగటు ఎంప్లాయ్, ప్రైవేట్ కానీ గవర్నమెంట్ ఎంప్లాయ్ కానీ తనకి ఎలా ఇన్వెస్ట్మెంట్ చేయాలా, ఎందులో ఇన్వెస్ట్ చేయాలి, ఏ సెక్టార్లో ఇన్వెస్ట్ చేస్తే తన డబ్బుని తక్కువ సమయంలో ఎక్కువ ఆదాయాన్ని పొందడానికి మార్గాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇప్పుడు ఐపీఓ ఉంది, ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్, అండ్ ఎన్ఎఫ్ఓ, అది కూడా న్యూ ఫండ్ ఆఫర్. అంటే ఈ రెండింటి మధ్య భేదాలు ఏంటంటే, ఇప్పుడు ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్ ఏంటంటే ఒక 3 days కంపెనీ యొక్క ఆఫర్ ఇస్తుంది. అది ఎన్ఎఫ్ఓ అయితేనేమో మీకు ఒక 15 days ఆఫర్ ఉంటుంది అందులో ఇన్వెస్ట్ చేయడానికి. అట్లా ప్రతి నెలకు ఒకసారి, 2 నెలలకు ఒకసారి మనకు ఆఫర్ వస్తుంది. అలాగే ఇప్పుడు ప్రతి ఒక్క సగటు ప్రభుత్వ ఉద్యోగం కానీ ప్రైవేట్ ఉద్యోగం కానీ వాళ్ళకు సరైన మార్గంలో ఇన్వెస్ట్ చేస్తే 1000 రూపాయల నుంచి ఏవో 20, 1 lakh, 2 lakhs, 5 lakhs, 6 lakhs వరకు, 10 lakhs వరకు కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు. మంత్లీ సిప్ లాగా మీకు మంత్లీ ఎవ్రీ మంత్ అండ్ మంత్ ఫర్ 1 year 1 lakh ఎవ్రీ మంత్, 1000 ఫర్ ఎవ్రీ మంత్. అట్లా 15 years కానీ 5 years లాంగ్ పీరియడ్లో పెడితే మీకు మంచి ఫండ్ గ్రో అవుతుందని ఈ విషయంగా మీకు చెప్తున్నాను.